హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? క్రిస్ ట్రేడింగ్ ఛానల్. సో ఈరోజు మీకు ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు, ఇదొక స్ట్రాటజీ అనుకోండి. సో ఇది బేసిక్గా ఏంటంటే ఇంట్రాడే ఇన్వెస్ట్మెంట్స్ రెండిట్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంట్రాడే కన్నా కూడా షార్ట్ టర్మ్ నుంచి స్వింగ్ ట్రేడింగ్ అనమాట. అంటే ఇప్పుడు 2-3 డేస్కి లేకపోతే 1 వీక్కి ఎక్కువ ట్రేడ్ చేయడానికి ఈ పర్టికులర్ స్ట్రాటజీ బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఏంటంటే వీళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది, బోలింజర్ బ్యాండ్స్ అంటారు. సో ఈ బోలింజర్ బ్యాండ్స్ అంటే బేసిక్గా ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో చెప్పాను కొంచెం. సో ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం డీటెయిల్గా వెళ్తాను, అలాగే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ కొనొచ్చు, ఎక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఎక్కడ వరకు ట్రావెల్ చేయొచ్చు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ 10 minutesలో. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్, బోలింజర్ బ్యాండ్స్. ఓకే, అంటే బోలింజర్ బ్యాండ్స్ ఎలా ఉంటాయంటే మీరు తెలుసుక చాలామంది ఇలా ఉండి 2 బౌండరీస్ ఉంటాయి, మధ్యలో ఒక 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఆ పీరియడ్లో మనం ఏదైనా మార్చుకోవచ్చు. 10 పీరియడ్ పెట్టవచ్చు, 5 పీరియడ్ పెట్టవచ్చు, అదొక మూవింగ్ యావరేజ్ అంతే. సో 5 పీరియడ్, 2 పీరియడ్, 10 పీరియడ్, 20 పీరియడ్, 50 పీరియడ్ ఏదైనా పెట్టవచ్చు. ఓకే, సో ఈ రెండు ఏంటంటే బౌండరీస్. సో నేను మీకు కొంచెము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. బోలింజర్ బ్యాండ్స్ వచ్చేసి మనకి సారీ గైస్, సో 2 బ్యాండ్స్ ఉంటాయి అనమాట మనకి, అంటే బౌండరీస్ ఉంటాయి. ఓకే, సో దాని కింద కూడా అక్కడ ఎలా ట్రావెల్ చేస్తే అలాగే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఈ బౌండరీస్ అనేది మనకి ఒక స్టాక్, ఇప్పుడు క్యాండిల్సే కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది మనం క్యాండిల్స్ రూపంలో చూస్తాం కాబట్టి క్యాండిల్స్, లైన్ అయితే లైన్, హైక్నాషి అయితే హైక్నాషి, రెన్కో అయితే రెన్కో, ఈ చార్ట్స్ ఉంటాయి మనకి. అల్టిమేట్గా ప్రైస్ మూమెంట్ కోసం కాబట్టి నేను క్యాండిల్ స్టిక్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మధ్యలో నేను ఏమన్నాను 20, సారీ గైస్, సో 20 ఏదైతే ఉందో ఈ 20 అనేది ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా 2 పాయింట్స్. ఇది అప్పర్ బ్యాండ్ అంటాం, పైన ఉన్నదాన్ని అప్పర్ బ్యాండ్ అంటాం మనం. సో ఇప్పుడు ఈ లోవర్ బ్యాండ్ వచ్చేసి ఎప్పుడైనా సరే చాలామంది చేసి మిస్టేక్ ఏంటంటే బోలింజర్ బ్యాండ్స్ నేర్చుకున్న తర్వాత కూడా సో ఏది కూడా మనకి మార్కెట్లో ఫైనల్గా 50% వర్కౌట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ అన్నా ఏదైనా సరే. సో 50% కూడా మనకి ఎగనిస్ట్గా ఉంటుంది ఎప్పుడు. సో అదే మార్కెట్ అంటే. సో అప్పర్ బ్యాండ్ని మీరు ఎప్పుడు కూడా ఓన్లీ బ్యాండ్ అనుకోకండి, నథింగ్ బట్ అది రెసిస్టెన్స్ అనుకోండి, అది రెసిస్టెన్స్ అనుకోండి అప్పర్ బ్యాండ్. ఓకే, అలాగే లోవర్ బ్యాండ్ ఏమనుకుంటారు, ఆబ్వియస్గా సపోర్ట్ అనుకుంటారు. బట్ ఇక్కడ బ్యాండ్స్ని మనం డివైడ్ చేసాం కదా, కానీ స్ట్రాటజీ యూజ్ చేసేటప్పుడు మీకు అసలు సపోర్ట్ రెసిస్టెన్స్ ఏం తెలుస్తుందంటే మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద ఉంటుందన్నమాట. ఈ మధ్యలో లైన్, రెడ్ లైన్ ఏదైతే ఉందో అదే మూవింగ్ యావరేజ్, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్. ఇది డిఫాల్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. అదే ప్లేస్లో మీరు 15 పెట్టుకోవచ్చు, 10 పెట్టచ్చు, ఏది వర్కబుల్ అవుతూ ఉంటే మనం ఆ పీరియడ్ మార్చుకోవచ్చు. ఓకే, ఒకటే యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఇదే బ్యాండ్ సేమ్ వాల్యూస్తో కొన్ని లక్షల మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనం యూజ్ చేయొచ్చా అంటే అది మీరు అర్థం చేసుకోండి. మనకు ఒక డిఫరెంట్ వాల్యూస్తో ఉన్న బోలింజర్ బ్యాండ్ అయితే ఐ థింక్ మనకు వర్కౌట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో అది ఎవరికి వాళ్ళు ట్రై చేయాలి. నేను మీకు జస్ట్ ఒక వాల్యూస్ గురించి కాదు కానీ నేను ఎలా చేంజ్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను తర్వాత. అండ్ నెక్స్ట్ వస్తే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని క్యాండిల్స్ డ్రా చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్రేక్ చేసిందో అదే మీకు బై సిగ్నల్ అనమాట. ప్రైస్ పైన ఉన్నంతసేపు కింద ట్రేడ్ అవుతుందా పైన ట్రేడ్ అవుతుందా అనేది అనవసరం. బికాజ్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిందంటే బోలింజర్ బ్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు అప్పర్ బ్యాండ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పై జోన్, అప్పర్ జోన్లోకి మూవ్ అయినట్టు. ఓకే, సో బ్యాండ్ పైన ట్రేడ్ అవుతుందో ప్రైస్, మీరు ఎనీ డిప్, అక్కడ ఏ చిన్న డిప్ వచ్చినా సరే మళ్ళీ మీరు బై చేయండి. ఎప్పటిదాకా? ఈ రెడ్ లైన్ బ్రేక్ చేసేదాకా.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ చేసింది, యూ హ్యావ్ టు ఎగ్జిట్ హియర్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు కింద ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి బ్యాండ్ కిందకి వచ్చే కొలది కూడా ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటుంది. సో మళ్ళీ సేమ్, ఇప్పుడు ఇదంతా యాక్చువల్గా ఇక్కడ బై లేదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, ఎప్పుడైతే బ్యాండ్ కింద ట్రేడ్ అవుతుందో, ఐ మీన్ టు సే బ్యాండ్ అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో, ఇక్కడ ఓన్లీ షార్ట్ అనేది వర్కౌట్ అవుతుంది, లాంగ్ అనేది వర్కౌట్ అవ్వదు. లాంగ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే టూ మచ్ ఆఫ్ అదే బాగా కిందకి వచ్చేసినప్పుడు ప్రైస్ అప్పుడే వర్కౌట్ అవుతుంది. అది కూడా చూపిస్తాను. ఓకే, సో ఈ ప్లేస్లో మీరు ఎంత ప్రైస్ పైన కింద ట్రేడ్ అవుతున్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో షార్ట్సే చేయాలి ఇక్కడ. ఓకే, ఎనీ హైలో తీసుకుని షార్ట్ కొడతా ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తానికి ట్రై చేసింది. సో బోలింజర్ బ్యాండ్స్ ఉన్నంత మాత్రాన మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చా అంటే అంత ఈజీ ఏం కాదు. బట్ మనకి అట్లీస్ట్ మనం అప్పర్ బ్యాండ్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, లోవర్ బ్యాండ్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అనేది మట్టుకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మనం దానికి ఎగనెస్ట్గా చేయకుండా ఉంటే చాలు. చాలామంది మనం ఎక్కువ రివర్స్ ట్రేడ్సే చేస్తాం, అంటే ఏదైతే వర్కౌట్ అవ్వదో అదే చేస్తాం, ఎందుకంటే మన ఎమోషన్ అదే చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం రియాలిటీలోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూసారు కదా, ఇప్పుడు అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ మధ్యలో మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అయితే మనం బై తీసుకుంటాం, కింద ట్రేడ్ అయితే షార్ట్ చేస్తాం. కింద ట్రేడ్ అయినప్పుడు బై చెయ్యం, పైన ట్రేడ్ అయినప్పుడు షార్ట్ చేయం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు చూపిస్తుంది యాక్చువల్గా అయితే సైడ్ వేస్లో ఉన్నప్పుడు, అంటే రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు. ఏమని చెప్పాను, సైడ్ వేస్ కానీ రేంజ్ బౌండ్ అంటే రేంజ్లోనే ట్రేడ్ అవుతున్నప్పుడు మనకి ప్రైస్ ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, పైకి కిందకి పైకి కిందకి. ఇలాంటిదప్పుడు అసలు ట్రేడ్ చేయకూడదు. ఏదైనా కావాలంటే చిన్న స్కాల్పింగ్కి ఏదైనా హెవీ అనమాట, హెవీ సెల్లింగ్ కానీ హెవీ బయింగ్ కానీ ఆ 1-2 క్యాండిల్స్ కోసం చేసి వెంటనే ఎగ్జిట్ అవ్వాలి తప్ప అదే ప్రైస్లో మనం ఎక్కువసేపు ఉండకూడదు అనమాట. సో ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను తప్ప ఇది వర్కబుల్ మోడల్ కాదు మీకు చూపించేది. ఇది సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనము బోలింజర్ బ్యాండ్లో ట్రేడ్ చేయకూడదు, ఎక్కడా కూడా ట్రేడ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము డైరెక్ట్గా ఐ మీన్ టు సే ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇక్కడ షేర్ ఖాన్లో మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుంది. సో నేను పక్కన ప్లేస్ చేశాను ఆల్రెడీ. ఇది SBI స్టాక్. యా, ఓకేనా. సో ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఎప్పుడు 17th నవంబర్ అంటే వెన్స్డే. ఓకే, ఈ వారం వెన్స్డే ఇది SBI. ఓకే, సో నేను ఇక్కడే మీకు చూపిస్తాను. మనం ఎక్కువగా కూడా ఇక్కడ బోలింజర్ బ్యాండ్ చూసారు కదా మీరు క్లియర్గా. ఇది అప్పర్ బ్యాండ్, ఇది నేను కలర్స్ చేంజ్ చేశాను. యాక్చువల్గా పైన రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఏం చేశాను, బ్యాండ్ కలర్ రెడ్ కలర్లో మార్చుకున్నాను, డౌన్ సైడ్ గ్రీన్ కలర్లో మార్చాను. ఓకే, మధ్యలో మూవింగ్ యావరేజ్ వచ్చేసి 20 పీరియడ్ మూవింగ్ యావరేజే. సో నేను అదేం చేంజ్ చేయను, సింపుల్ మూవింగ్ యావరేజ్ అది కూడా. సో ఇప్పుడు చూడండి, మీరు ముందు రోజు అంటే ట్యూస్డే మంగళవారము మీరు చూస్తే ప్రైస్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయింది కదా. సో నెక్స్ట్ రోజు ఓపెనింగే ఎప్పుడైతే పైన ట్రేడ్ అవుతుందో, ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఓపెన్ ప్రైస్ చూడండి మీరు ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ట్రేడింగ్ అబౌవ్ మూవింగ్ యావరేజ్ కదా. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. ఎక్కడుంది, అప్పర్ బ్యాండ్లో ఉంది, అవునా. సో ఇక్కడ మనం చూస్తే అప్పర్ బ్యాండ్లో ట్రేడ్ అవుతుంది. సో ఏం చేస్తాం మనం, స్టాప్ లాస్ బ్యాండ్ దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని యు నీడ్ టు ఎంటర్, మనం ఎంటర్ అయిపోవాలి, ఇంకా మనం వెయిట్ చేయకూడదు. సో ఇక్కడ బోలింజర్ బ్యాండ్స్లో అదే అనమాట సింపుల్ స్ట్రాటజీ. ఎక్కువసేపు వెయిట్ చేయడానికి లేదు, ఎక్కువసేపు ఆలోచించక్కర్లేదు కూడా, సింపుల్గా మీరు ఎంటర్ అయిపోవచ్చు. బట్ ఓపెనింగే ఎంటర్ అవుతామా ఎంటర్ అవ్వమా అంటే ఇక్కడే ఇది ఒక నెగిటివ్ అనొచ్చు, లేకపోతే డ్రాబ్యాక్ కూడా అనుకోవచ్చు మీరు. ఇది 5 minutes టైం ఫ్రేమ్ కదా. నేను అందుగురించే మీకు ఇందాక ఏం చెప్పాను, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ
లేదా స్వింగ్ ట్రేడింగ్ కానీ మనకి బోలింజర్ బ్యాండ్స్లో బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఒక 15 మినిట్స్ క్యాండిల్ కానీ, ఒక 30 మినిట్స్ క్యాండిల్ కానీ, ఒక అవర్లీ క్యాండిల్ కానీ మనకి పైన కనుక క్లోజ్ అయితే అప్పర్ బ్యాండ్లో ట్రేడ్ చేయడం సేఫెస్ట్ బెట్ కంపేర్ టు 5 మినిట్స్ అండ్ 2 మినిట్స్ అండ్ 10 మినిట్స్. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇమీడియట్గా తీసుకోవాలి. సో ఓపెనింగ్ ఫస్ట్ క్యాండిల్ మిస్ అయినా కూడా మనకి ఇక్కడ వచ్చేసి రివార్డ్ అంత కరెక్ట్గా లేదు. ఎందుకు? ఇమీడియట్ స్టాప్ లాస్ కొడితే స్టాప్ లాస్ వెళ్ళిపోద్ది వెంటనే ఫస్ట్ ఓపెనింగ్. ఓకే, సో నెక్స్ట్ అంటే ఫస్ట్ రీట్రేస్మెంట్ చూస్తే మీకు ఒకసారి 20 పీరియడ్కి టచ్ చేశాడు, బట్ ఇక్కడ చూస్తే మీకు మొత్తం అంతా రేంజ్లోనే ఉంది. బట్ రేంజ్లో ఉన్న ఏం జరుగుతుంది అని చూస్తే మీరు ప్రైస్ అనేది 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతా స్లోగా అప్ సైడ్ మూమెంట్ ఉంది, కానీ ఎక్కడా కిందకి రాల. సో నేను అందు గురించే మీకు చెప్పేది ఏంటంటే మళ్ళీ అప్పర్ బ్యాండ్లో ఉన్నప్పుడు మీరు కాల్ తీసేసుకోండి, ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ మీ రిస్క్ రివార్డ్కి తగ్గట్టు 1:2 కానీ, లేకపోతే 2:5 కానీ, లేకపోతే 1:3 కానీ ఆ రివార్డ్తో మీరు క్యాండిల్ స్టిక్ కింద ప్లేస్ చేసుకుని స్టాప్ లాస్ మీరు దాన్ని ట్రేడ్ చేయండి. ఓకే, అలా కంటిన్యూ చేయండి. సో అది ఎప్పటిదాకా రాదో, ఎప్పటిదాకా మీ అట్లీస్ట్ మీ టార్గెట్ అన్నా రీచ్ అవ్వాలి, లేకపోతే స్టాప్ లాస్ అన్నా హిట్ అవ్వాలి. సో ఆ మోడల్లో అయితే మీకు ఇక్కడ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. నేను కనుక ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాను అనుకున్నాం ట్రేడ్, ఇక్కడ తీసుకున్నాను. నేను లేట్గా ఎంటర్ అయ్యాను, బట్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో మీరు చూస్తే మన ప్రైస్ ఎక్కడైనా సరే కిందకు వచ్చిందా అంటే రాలా, బట్ అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా కూడా పైకి ఇలా మూవ్ అవ్వాల కదా. బట్ అప్పర్ బ్యాండ్లోనే ఉంది. అంటే ఏంటి? స్ట్రెంగ్త్ ఉంది, ప్రైస్లో స్ట్రెంగ్త్ ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, బ్యాంక్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ కూడా. సో అప్పర్ బ్యాండ్లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ మీరు కంటిన్యూ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అప్పర్ బ్యాండ్లో ఉన్నప్పుడు కంటిన్యూ చేయాలి. మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు? ఆబ్వియస్గా ఇక్కడ కదా మీ స్టాప్ లాస్. సో ఇక్కడ హిట్ అయిన బ్యాక్ సైడ్ మనకి లేదు, అంటే ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు సెకండ్ డేలోకి ఎంటర్ అయ్యాం. సో సెకండ్ డే చూడండి ఇప్పుడు. సో సెకండ్ డే చూసేటప్పటికి ఆల్మోస్ట్ మనకి మన టార్గెట్ పొద్దున్నే హిట్ అయిపోయి ఉండొచ్చు 1:3, లేకపోతే 2:5 స్టాప్ లాస్ పెట్టుకున్న వాళ్ళకైతే ఇక్కడికి వచ్చినప్పుడన్నా వాళ్ళ టార్గెట్ హిట్ అయిపోతుంది, అవునా? కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మనము ఏమని చెప్పాము? బ్యాండ్ పైన ఉన్నంత వరకే మనము కాల్లో ఉంటాం. బ్యాండ్ కిందకి ప్రైస్ రాగానే అంటే సస్టైన్ అవ్వాలి, అంటే స్టేబుల్ అవ్వాలి, అక్కడ ఎక్కువసేపు ట్రేడ్ అవ్వాలి. ఒక 3-4 క్యాండిల్స్ అన్నా బ్యాండ్ కింద ట్రేడ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇక్కడ మన ఎగ్జిట్ అది, అవునా? ఇదే మన ఎగ్జిట్ యాక్చువల్గా. సో అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ ప్లేస్లో. సెకండ్ రెడ్ క్యాండిల్ రాగానే ఎగ్జిట్ అన్నమాట. సో బట్ అప్పటిదాకా కూడా మనము అప్పర్ బ్యాండ్లో ఉంది కాబట్టి మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద. హయ్యర్ టైం ఫ్రేమ్ మీద చూసుకుంటే బ్యాండ్ పైకి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ మీకు వద్దన్నా కూడా ఒక 3 డేస్ అన్నా కంటిన్యూటీ ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు లోవర్ టైం ఫ్రేమ్స్. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేయాలంటే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇంట్రాడే 5 మినిట్స్ ట్రేడ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ తీసుకోండి ఈ ప్లేస్లో. ఎప్పుడైతే బ్యాండ్ పైకి వెళ్ళిందో, ఎప్పుడైతే బ్యాండ్ పైన ట్రేడ్ అవుతుందో మీరు ఏం చేస్తాం? ఇక్కడ మనము స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుని వాట్ ఎవర్ మీ రిస్క్ రివార్డ్ బట్టి, ఆర్ఆర్ బట్టి ఎక్కడ వరకు మీ టార్గెట్ ఉందో 1:3 అయితే 1:3 బుక్ చేస్తారు, 1:2 అయితే 1:2 బుక్ చేస్తారు, లేదా 2:5 అయితే 2:5 బుక్ చేసుకుంటారు. సో ఇంట్రాడేలో ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరి ఇండివిజువల్కి డిఫరెన్స్ ఉంటుంది. సో మీ స్ట్రెంగ్త్ ఎక్కడుందో అక్కడే ప్లే చేయండి. ఓకే, సో 1:2 మీరు బాగా ప్లే చేయగలరు అయితే అదే చేయండి. ఓకే, సో మీ ఆర్ఆర్ మీకు తెలుసు కాబట్టి నేను దాని గురించి అంత డీప్గా చెప్పినా కూడా అది అర్థం అవ్వదు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి,
మీకు మూవింగ్ యావరేజెస్ ఇప్పుడు కూడా నేను చెప్పాను. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగోండి, ఇలా ఎప్పుడైతే మూవ్ అవుతుందో మూవింగ్ యావరేజ్, ఆ పైన బ్యాండ్ కూడా ప్రైస్ అనేది ఇలా క్లైంబ్ అవుతూ ఉంటుంది, రీట్రేస్ అవుతా, గుర్తుపెట్టుకోండి. అలాగే మూవింగ్ యావరేజ్ కిందకుండి పై బ్యాండ్ కూడా కిందకు వస్తుంది అనుకోండి, సో ప్రైస్ ఇలా మూవ్ అయ్యి పైకి వెళ్ళినా మళ్ళీ షార్ట్ అవుతుంది, మళ్ళీ ఇలా వెళ్తే మళ్ళీ కింద కొడతారు, మళ్ళీ వెళ్తే మళ్ళీ కింద కొడతారు. సో ఎప్పుడైతే కర్వ్ అంటే ఇలా ఉన్నప్పుడు బయింగ్ చేస్తే మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద లెక్క. సో ఇక్కడికి ప్రైస్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేయొచ్చు, ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ బై చేయొచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ బై చేయొచ్చు, అలాగే పైన ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో ఇది ఏంటంటే మీరు ట్రేడ్ చేసే కొద్ది మీకు అర్థం అవుతుంది. బట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ సంథింగ్ లైక్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనుకోండి, కొన్ని టిప్స్ అనుకోండి, సో మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా చేస్తే మీకు రిస్క్ ఎలాగో ఉంటుంది, బట్ అట్లీస్ట్ మీరు రైట్ డైరెక్షన్లో ట్రేడ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, నేను ఇది స్నిప్పెట్ తీసి మీకు లాస్ట్ ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి, నేను ఇక్కడ పెద్దగా ఏం ఆలోచించను, ఓకే. సో నేను ఫస్ట్ థింగ్ ఏం చూస్తానంటే ఇక్కడ ప్రైస్ ట్రేడింగ్ కిందకి జరిగింది, ఎక్కడికి వచ్చింది, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చింది. అంటే ఏంటి, లోవర్ బ్యాండ్లో ట్రేడ్ అవుతుంది, అవునా, లోవర్ బ్యాండ్ ట్రేడ్ అవుతుంది. సో లోవర్ బ్యాండ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, షార్ట్ చేయాలని చెప్పాను, ఓకే. షార్ట్ చేసి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనం షార్ట్ చేసిన క్యాండిల్ పై క్యాండిల్కి స్టాప్ లాస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇమీడియట్గా ఒకవేళ హిట్ అయినా మనకి ఎక్కువ లాస్ ఉండదు, ఓకే. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రేడింగ్. లేదా మీరు 1:2 కానీ 1:3 కానీ 2:5 కానీ ఆ రివార్డ్ ఫాలో అయితే ఎగ్జాక్ట్గా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని ముందే మీ టార్గెట్కి తగ్గట్టు స్టాప్ లాస్ కూడా ఎక్కడైతే మార్క్ చేసుకోవాలో అక్కడే మార్క్ చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ని కిందకి డ్రా చేస్తుందో, ఇలా ఉంది ఫస్ట్లో ఇనీషియల్గా మూవింగ్ యావరేజ్ ఇలా వస్తుంది అనుకుందాం, మూవింగ్ యావరేజ్ కిందకి మీరు ఇక్కడ వరకు వెయిట్ చేశారు కష్టపడి కదా, ఇక్కడ నుంచి మీరు ఇంకా కంగారు పడక్కర్లా, ఎందుకంటే ప్రైస్ కిందకి తీసుకెళ్ళిపోతుంది మూవింగ్ యావరేజ్ని. సో ఇక్కడ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వకండి, తొందరపడద్దు, ఎందుకంటే మనకి చాలా కింద ప్రాఫిట్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అందు గురించే ఈ పార్ట్ ఏదైతే ఉందో చూడండి, ఇది బాగా గమనించండి, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. మీరు వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 10 రూపీస్ ఇచ్చాడు, ఆల్మోస్ట్ 15 రూపీస్ ఎస్బీఐలో. 100 షేర్స్ కొన్నా కూడా మీకు 1200 1300 వస్తాయి. ఇంకా 1000 షేర్స్ అయితే మీరు ఆలోచించుకోండి, 10,000 షేర్స్ అయితే ఆలోచించుకోండి ఒకసారి. బట్ ఇలాంటి టైం కోసం వెయిట్ చేయాలి, అలాగే ఇలాంటి టర్న్ కోసం కూడా వెయిట్ చేయాలి. టర్న్ అంటే మనకి తెలియదు ఎగ్జాక్ట్లీ, మీరు అడగచ్చు, ఈ పాటికి మీకు డౌట్ కూడా వచ్చి ఉంటుంది ఎలా అని. బట్ మనం ఒక ప్రాపర్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ అయితే స్టాప్ లాస్ ఎలాగ హిట్ అవుతుంది కదా, మరి స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం నష్టపోయాం కదా. అలాగే మన సైడ్ ట్రేడ్ రన్ అవుతున్నప్పుడు మన టార్గెట్ కూడా హిట్ అవుతుంది కదా, మరి దానికోసం కూడా వెయిట్ చేయాలి కదా. సో స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకున్నాము, పొరపాటున రివర్స్ అయితే మనకి సేఫ్ గార్డ్. టార్గెట్ ఎందుకు పెట్టాము, మన ట్రేడ్ మన సైడ్ వస్తే టార్గెట్ హిట్ అవ్వడానికి. సో వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ట్రేడ్ మీ సైడ్, ట్రేడ్ ఎప్పుడైతే మన సైడ్ వర్కౌట్ అవుతుందో అప్పుడు అస్సలు ప్రశాంతంగా కూర్చోండి, అదే తీసుకెళ్తుంది. ఎక్కడి వరకు, మీ టార్గెట్ ఇదైతే ఇది, మీ టార్గెట్ ఇదైతే ఇది, ఓకే. సో ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగా మనము బోలింజర్ బ్యాండ్స్లో ట్రేడ్ చేయొచ్చు అనమాట, ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు ఇంకొకటి ఇక్కడ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనం షార్ట్ చేస్తామా, నో షార్ట్. ఎందుకు బ్యాండ్ పైన ఉంది, ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రైస్ నేను షార్ట్ చేయను,
5 minutes టైం ఫ్రేమే ఇది, కిందకే ఉంది ఏది, ఇది కూడా మనకి స్లోప్ వచ్చేసి స్లోప్ కిందకే ఉంది, బట్ స్టిల్ నేను షార్ట్ చేయట్లేదు. ఎందుకు నాకు తెలియదు కదా, అప్పర్ బ్యాండ్లో ఉన్నప్పుడు పై నెక్స్ట్ క్యాండిల్ ఇలా వెళ్ళిపోతే, అందుకని షార్ట్ చేయను. బట్ ఇక్కడ షార్ట్ చేస్తా. ఓకే, ఇక్కడ షార్ట్ చేస్తాను, ఇక్కడ షార్ట్ చేస్తాను. ఎందుకు షార్ట్ చేస్తున్నాను, ప్రైస్ కిందకు వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఇదంతా నేను హ్యాపీగా అలాగే ఉంటా. నేను అసలు కొంచెం కూడా కంగారు పడకూడదు. ఎందుకు, బ్యాండ్ లోవర్ బ్యాండ్లో ట్రేడ్ అవుతుంది, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది, స్లోప్ కూడా ఇలా ఉంది. అవునా, ఇలా లేదుగా, కనీసం ఇలా కూడా లేదుగా, ఇదే కదా ఉంది ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఇదేగా. సో మనకి ఫేవరబుల్గా ఉంది ట్రేడ్, అదనమాట. సో మనకి ఫేవరబుల్గా ఉందా, మనకి ఎగనెస్ట్గా ఉందా అనేది మనకి కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది. బట్ మనం దానికి ఎగనెస్ట్గా ఎందుకు వెళ్తామంటే, మార్కెట్ ఎప్పుడు కూడా మనం బై చేసినప్పుడు అక్కడి నుంచి పైకి వెళ్ళిపోద్దని, సెల్ చేసినప్పుడు కిందకి వెళ్ళిపోద్దని ఎమోషన్ ఉంటుంది కదా, అది ఎక్కువ తీసుకెళ్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మార్కెట్ రివర్స్ ట్రేడ్ అవుతుంది అనుకుంటాం, కానీ మనం మార్కెట్ని ఫాలో అవడం అనేసి సొంత ఐడియా అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఉంది, ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ యాక్చువల్గా ఇంత పెద్ద క్యాండిల్ వేసాడంటేనే ఇడు ఎలిఫెంట్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ బుల్ క్యాండిల్. ఇక్కడే అర్థమైంది ఇక్కడ ఎవడో చాలా పెద్దోడు కొన్నాడని, కొంచెం బిగ్ హ్యాండ్ కొన్నాడని. ఒక సింగిల్ క్యాండిల్ 5 రూపీస్ మూమెంట్ ఇచ్చాడు. చిన్న రీట్రేస్ అయినా కూడా మళ్ళీ ఏమైంది, పైకి వెళ్తుంది. మనం కూడా ఏం చేస్తాం, సింపుల్గా ఎప్పుడైతే ఇక్కడ దాకా కూడా వెయిట్ చేయగల, ఇక్కడే అర్థమైపోయింది కదా, ఇది నో ట్రేడింగ్ జోన్ ఈ ముక్క, బట్ ఇది ట్రేడింగ్ జోన్. ఇదేమో నో ట్రేడ్ జోను, ఇది ట్రేడింగ్ జోన్. ఇది నో ట్రేడ్ జోన్ ఎందుకయింది, ఈ పార్ట్లో సైడ్ వేస్ ఇలా ఉంది కాబట్టి. మళ్ళీ ఇలా మొదలైతే మనం బై చేస్తాం, ఇలా ఉన్నప్పుడు షార్ట్ చేస్తాం. ఇది నో ట్రేడ్, ఇక్కడ బై చేస్తాం. సో అదనమాట. సో అప్పర్ బ్యాండ్లో ఉంటే లాంగ్ తీసుకుంటాం, స్లోప్ పైకి ఉన్నప్పుడు. లోవర్ బ్యాండ్లో ట్రేడ్ అయ్యి స్లోప్ కిందకు ఉన్నప్పుడు షార్ట్ చేస్తాం. అదే సైడ్ వేస్ కానీ రేంజ్ బౌండ్ ఉంటే మనం ట్రేడ్ చేయం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఇది 30 days 5 minutes కదా, 60 minutes చూద్దాం. చూడండి, 10 minutes అనుకున్నాను, 25 minutes పడింది. యా, ఇక్కడ చూస్తే మీరు ఇదిగోండి, ఈ ప్లేస్ చూడండి, ఇది ఒకసారి క్యాండిల్ ఇక్కడ ఎప్పుడైతే లోవర్ బ్యాండ్లో ఉందో ఇక్కడ వద్దు, ఇక్కడ కొనకండి. అసలు గ్రీన్ క్యాండిల్స్ కనపడినా కొనొద్దు. యాక్చువల్గా మీరు అది కూడా పట్టుకోవాలనుకుంటే మీరు కింద టైం ఫ్రేమ్కి వెళ్ళాలి, అంటే 15 minutesలో దొరుకుతుంది మీకు. మళ్ళీ అప్పటికే పై బ్యాండ్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా, అందు గురించి మనకి 15 minutesలో మనం ట్రేడ్ చేసేయచ్చు. బట్ 60 minutesలోనే ట్రేడ్ చేయాలి, 60 minutes టైం ఫ్రేమ్ మీద ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మట్టుకి మన ఎంట్రీ ఎక్కడ, ఇక్కడ ఎంట్రీ. సో ఈ క్యాండిల్స్ అన్నీ కూడా, ఇది కూడా ఇంక్లూడింగ్ ఇది కూడా, అన్ని క్యాండిల్స్ మనం ట్రేడ్ చేస్తాము. ఎప్పుడు మనం ఎగ్జిట్ అవుతామో, ఇదిగోండి ఈ క్యాండిల్ ఎగ్జిట్ అవుతాం, మన మట్టికి ఎంట్రీ ఇదిగోండి, ఇక్కడే ఇదే ఎంట్రీ, ఈ లోనే ఎంట్రీ. అంటే ఆల్మోస్ట్ మనకి 232లో ఎంటర్ అయితే మన ప్రాఫిట్ వచ్చేసి 247-6. ఎందుకంటే మనకి ఈ క్యాండిల్స్ వల్ల మనకు కొంచెం ప్రాఫిట్ పోయిందనమాట, ఈ 5-6 క్యాండిల్స్ వల్ల. ఓకే, సో అది. సో ఆర్లీ టైం ఫ్రేమ్లో ఇలా ట్రేడ్ చేయొచ్చు. డైలీకి వెళ్తే ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. ఓకే, అవన్నీ కొంచెం లాంగ్ టర్మ్ అనమాట. సో ఇది డైలీ. ఇప్పుడు చూడండి, ఎస్బీఐ మీకు ఎక్కడుందో అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే మీకు ఈ విడ్త్ అనేది ఎక్కువ పెరుగుతుందో అప్పుడు రిస్క్ అనేది మొదలవుతుంది. ఓకే, అంటే రిస్క్ అంటే ఇక్కడ తీసుకున్నవాడు ఎప్పుడు నష్టపోడు, ఇక్కడ తీసుకున్నవాడు నష్టపోడు. ఇక్కడ కొంటాడు కదా ఇప్పుడు, రేపు అదే నెక్స్ట్ వీక్, వాళ్ళకి రిస్క్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 200 ఛాన్సెస్ కూడా ఉంటాయి, 200 రూపీస్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎస్బీఐ. వాడు ఎక్కడ కొంటాడు, 248లోనో 249లో కొంటాడు. అక్కడి నుంచి మహా అయితే 10 రూపాయలు వెళ్తుంది పైకి, బట్ వస్తే కిందకి 50 రూపీస్ వస్తుంది. ట్రేడర్ కాస్త ఇన్వెస్టర్ అయిపోతాడు అనమాట. ఎందుకు, ఆడు యావరేజ్ చేస్తూ మొదలెడతాడు ప్రైస్ని.
అది. సో బ్యాండ్కి ఎప్పుడైతే ప్రైస్ దూరం ఉందో ఈ 20 పీరియడ్కి ప్రైస్ కనుక దూరంగా ఉంటే అక్కడ కొనొద్దు, వీలైతే ఇంట్రాడేలో షార్ట్ చేసుకోండి. అది బ్యాండ్కి దగ్గరగా ఉన్నప్పుడు కొనండి. బ్యాండ్కి కింద ఉండి రెడ్ క్యాండిల్స్ కనుకుంటే మనం షార్ట్ చేస్తాం స్లోప్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు. ఓకే, సో నేను దీనికి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఒక టేబుల్ లాంటిది ప్రాబ్లీ వెరీ సూన్ నెక్స్ట్ వీక్ నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. అదే ఇంకా నుంచి వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వీలైతే మట్టికి మీరు ఛానల్ కంటెంట్ నచ్చితే మీరు మట్టికి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.